హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి వడ అండి. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చూడండి, నేర్చుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. దీనికోసం నేను 1.5 కప్ మినప్పప్పుని నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. 6 అవర్స్ నానబెట్టాను. 6 to 7 అవర్స్ నానబెడితే మినపప్పు అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా నానబెట్టిన మినపప్పుని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో లైట్గా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకుంటే ఈ పిండి అనేది పలుచగా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ పిండి అనేది లూజ్ అయిపోతుంది, మనకు వడ సరిగా రాదు. అలాగే మిగతా పిండిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా కలుపుకున్న మినప్పిండిని చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో ఈ విధంగా బాగా ఇలా అనుకుంటూ చేతితో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ మినప్పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. వడలు కూడా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఈ పిండి వేసుకున్నట్లయితే ఈ పిండి అనేది పైకి తేలాలండి. ఇలా తేలినట్లయితే మనకి వడపిండి కరెక్ట్గా కలుపుకున్నామని అర్థం. ఈ విధంగా కలిపిన మినప్పిండిలో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ కూడా వేసుకొని ఈ సాల్ట్ అనేది మినప్పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని దాంట్లో సగం మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇది దేనికోసం అంటే దీంట్లో ఉల్లిపాయలు అన్నీ వేసేసి మనం చేసుకుందాము. చూడండి, నేను వేస్తున్నాను కాసంత జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవన్నీ వేసేసి ఈ పిండిని బాగా కలుపుకోండి. మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్న మినప్పిండిలో క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, అలాగే ఇందులో కూడా వేస్తున్నాను. ఈ రవ్వ అనేది మనం వడ వేసుకునే ముందు వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 రకాల వడలు మనం ఇప్పుడు వేసుకుందాము. ఈ రవ్వ అనేది దీంట్లో బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అయితే 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు చేతికి లైట్గా వాటర్ తడి చేసుకొని ఇలా కాస్తంత మినప్పిండిని తీసుకొని వడలాగా చేసుకొని వడ వేసుకోవాలండి. ఒకవేళ మీకు చేతికి ఇలా రాకపోతే మనం ఇంట్లో ఉన్న గరిటెతో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక గరిటె ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానిపైన మనం వాటర్ తడి చేసుకోవాలి. దానిపైన మనం కాస్తంత మినప్ప పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకొని వడల్లాగా షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాము. దీంతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి, వడలు అనేవి బాగా వస్తాయి. నాకు కాస్త లూజ్ అయిందండి పిండి, మీరు చూసి వాటర్ వేసుకోండి. ఈ విధంగా ఆయిల్లోకి నెమ్మదిగా వదిలేసేయండి. ఇలానే మనం అన్ని వడలు వేసేసుకుందాము. ఈ వడలు అనేవి పైన బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పైన ఎర్రగా అయిపోతుంది, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అదే మనం మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల కూడా బాగా వేగిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాము. అంతే, టేస్టీగా ఉండే వడ రెడీ అండి.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇలాగే అన్ని వడలను మనం చేసేసుకుందాము. ఇవి ఉల్లిపాయ వడలండి. సెకండ్ మనం కలుపుకున్నాం కదా అవి. అంతే, మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ పల్లి చట్నీ వాడుతున్నాను. టమాటో చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.